అందరికీ నమస్కారం. మన తెలుగు సౌరభం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు సౌరభం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చిత్తూరులో వేసవి ఊటీ. ఇక్కడకు వెళితే ప్రకృతి అందాలు మనసును కట్టిపడేస్తాయా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. చిత్తూరు జిల్లాలో దేవాలయాలే కాదు, మరి ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నెలవు. ఎత్తైన కొండలు కలిగిన ప్రాంతం చిత్తూరు జిల్లా. ఇక్కడ అనేక జలపాతాలు కనువిందు చేస్తాయి. వేసవి ఊటీ మదనపల్లెకు సమీపంలో ఉందని చాలామందికి తెలియదు. వేసవి విడిగా అప్పట్లో బ్రిటిష్ కలెక్టర్లు సైతం ఇక్కడ సేద తీరేవారని చరిత్ర చెబుతుంది. ఆ ప్రాంతమే హర్సిలీ హిల్స్. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది, మునుపు ఈ ప్రాంతానికి ఉన్న పేరేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బ్రిటిష్ వారి పాలనకు ముందు మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై నిత్యం తపస్సు ఆచరించేవారు. తపస్సు చేస్తూ ఉన్న మల్లమ్మకు ఆ అడవిలో ఓ ఏనుగు కూడా సాయం చేస్తూ ఉండేది. మల్లమ్మకు ఆహారంగా పండ్లు తెచ్చి ఇతర క్రూర మృగాల వద్ద నుంచి ఆమెను కాపాడేదని చెబుతున్నారు. దీని కారణంగా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరు వచ్చింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది. ఎత్తైన కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో 1859లో నాటిన నీలగిరి వృక్షం ఎత్తుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు ఈ వృక్షానికి 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం. మదనపల్లె సబ్ కలెక్టరుగా బ్రిటిష్ అధికారి డబ్ల్యూడి హర్సిలీ నియమించబడ్డారు. సమీపంలో ఎత్తైన ఓ కొండపైకి విహారానికి వెళ్తూ ఉండేవారు ఆయన. అక్కడి పచ్చదనం, చల్లదనం ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తరువాతి కాలంలో హర్సిలీని కడప జిల్లా పాలనాధికారిగా 1863-67 మధ్య కాలంలో నియమితులయ్యారు. 1863లో వేసవి విడిదిగా హర్సిలీ ఇక్కడ ఒక బంగ్లాను నియమించుకున్నారు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హర్సిలీ హిల్స్గా ప్రాచుర్యం పొందింది. హర్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. తరువాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికి ఆ కట్టడాలు పర్యాటకులకు విడిదిగా ఉపయోగపడుతున్నాయి. హర్సిలీ హిల్స్ అంటేనే ప్రకృతి రమణీయతకు పుట్టిన ఇల్లుగా ఉంటుంది. అటవీ ప్రాంగణంలో చిన్న జూలాజికల్ పార్కు, మొసళ్ళ పార్కు, చేపల ప్రదర్శనశాలలు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. చిన్నారులు ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. వేసవి రాత్రుల్లో ఎయిర్ కండిషన్ గదుల్లో అవసరం లేదు. అంతకన్నా మంచి ప్రకృతి ఏసీ మనకు లభ్యమవుతుంది. చందనం చెట్లు, సీకాయ వృక్షాలు, యూకాలిప్టస్ చెట్లు మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. అందుకే హర్సిలీ హిల్స్కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకే హర్సిలీ కొండని చూద్దాం.